హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. చాలామంది అయితే తిరుమలకి వెళ్ళాలి, లేకపోతే తిరుపతిలో ఏదైనా లోకల్ ప్లేసులు చూడాలి అనుకుంటే మాత్రం సింగిల్ పర్సన్స్ ఎవరైనా ట్రావెలర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా వస్తే కూడా మీ అందరికీ రూమ్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఎంతెంతో డబ్బులు పెట్టి తీసుకోవాల్సినంత అవసరం లేదండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మడత మంచాలు అంటే సింగిల్ పర్సన్ పడుకోవడానికి మంచి మంచి బెడ్స్ అయితే ఉంటాయి. అవి ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో నేను తీసుకునింది అయితే ఇదండి, శ్రీనివాస రెసిడెన్సీ. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. బయట నుంచి అయితే చాలా బాగుంది, లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళే కొద్దీ బెడ్స్ అయితే చాలా ఉన్నాయండి. సో మనకు వచ్చేసి చూడండి బెడ్స్ ఇవన్నీ బెడ్స్ అన్నమాట. పై బెడ్స్, ఇవన్నీ కింద బెడ్స్. అందరికి వచ్చేసి ఒకటే బాత్రూము, టీవీ, ఫ్యాన్స్, ఏసీ కూడా ఉంది. బెడ్ అయితే తీసేసుకున్నానండి, అందుకే తిరిగి బయటికి వెళ్ళిపోతున్నాను. ఎందబ్బా బయటికి వెళ్ళిపోతున్నాడు అనేసి అనుకోవద్దు. భోజనం వెళ్ళి ఒకటి తెచ్చేసుకుందాం పార్సల్, తర్వాత వచ్చి పడుకుందాం. మీరు ఇక్కడికి రావాలంటే కొన్ని గుడ్డి గుర్తులు అయితే చెప్పాలి కాబట్టి సో మీరు ఫాలో అయిపోతుండండి. మీకైతే కొన్ని గుడ్డి గుర్తులు చెప్పేస్తాను, నేరుగా అయితే ఇక్కడికి వచ్చేవచ్చు. దారిలో నేను పడిన కష్టాలు నష్టాలు చాలా ఉన్నాయండి బాబోయ్. ఇప్పుడులో అయితే చాలా బాగా రష్గా ఉన్నిందండి ఈ పక్క ఏరియా మొత్తం. ఇప్పుడైతే పెద్దగా ఎవరిని రానిచ్చట్లేదు. ఇది వచ్చేసి మనకి జైశ్యామ్ థియేటర్ అండి. ఒకప్పట్లో అయితే ఇది ఫుల్ రష్లో ఉండింది, ఇప్పుడు అది కాకుండా పుష్ప సినిమా ఆడుతుంది. మనకి పక్కనే వచ్చేసి వైన్ షాప్ కూడా ఉంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మనకి వైన్ షాప్స్ అయితే పక్కనుండే పెళ్ళానికి చూపిస్తూ ఉంటారండి. ఏంటిది కొత్తగా ఉంది కలరు అనేసి, కానీ వాస్తవానికి అయితే వాళ్ళ ఒక హింట్, అదొక సిగ్నల్ మాదిరిగా ఇస్తూ ఉంటారు. కరెక్ట్గా అడిగితే బాగుండదు కాబట్టి అలా చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు, అప్పుడైతే అమ్మాయికి అర్థమైపోద్ది. సో ఇది వచ్చేసి సంధ్యా థియేటరు. ఎక్కడ చూసినా పుష్ప సినిమానే, మొత్తం పుష్పనే. చూడండి హాల్ అయితే చాలా బాగుంటుంది. వైన్ షాప్ చూపించాడు కదా, ప్రశాంతంగా వెళ్ళి తాగేసి పడుకుందాంలే అనుకుంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే మీ మెడలో కానీ మీ చేతిలో కానీ జోబిలో కానీ ఏమి ఉండవు. గోయిందా గోయిందా. చాలా వరకు మడత మంచాల్లో దొంగతనాలు జరుగుతాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం టూరిస్ట్ ఏరియా కాబట్టి. బెడ్ వచ్చేసి ఇదండి 70 రూపాయల కాడి నుంచి ఉంది అక్కడ. 70, 120, 50, 70. బయట నుంచి అయితే నేను భోజనం తెచ్చుకున్నానండి, కాకపోతే ప్లేట్ వచ్చి మనం సపరేట్గా మర్చిపోయాను, తెచ్చుకోలేదు. 5 రూపాయలంట అన్న దగ్గర. సో అన్న వాళ్ళ దగ్గర కూడా మనకి బెడ్స్ కావాలంటే ఉన్నాయండి. 70 రూపాయల నుంచి ఉంది స్టార్టింగ్. కాకపోతే మీరు వచ్చి ఏది నచ్చినా సరే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. 2 కోడిగుడ్లు అమాంతంగా మింగేసి నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి నిద్రపోదాం. లోపల ఏసీ కూడా ఉందండి, మనకి ఆన్ చేసి పెట్టారు. సో బెడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయని అనుకోవద్దు, ఎందుకంటే అన్నిట్లో ఫుల్గా ఉన్నారు. అందరు బయటికి వెళ్ళి ఉన్నారు, నైట్ అయితే వస్తారు. చూడండి అసలు అయితే పైన పడుకుంటున్నాను, ఎందుకంటే పక్కనే ఫ్యాన్ ఉంది, అందులో ఏసీ ఉంది కాబట్టి. మనకైతే ఒక దుప్పటి ఇచ్చారండి. సో దుప్పటి ఇచ్చారు, పక్కనే బయట నుంచి వచ్చేవచ్చు నేరుగా, లేదా ఏదైనా జరిగిందనుకోండి అర్జెంటుగా పారిపోవచ్చు కూడా. ఫస్ట్ ఏం జరిగిందంటే అదిగోండి అక్కడ వస్తున్నారు కదా, సో ఆ చివరిలో ఇస్తాననేసి అన్నారు. నేనైతే అసలు ఒప్పుకోనే లేదు, నాకు ఇదే కావాలని చెప్పాను. అక్కడ వద్దు, ఎప్పుడైనా మీరు వచ్చి చూసి తీసుకునేటప్పుడు వచ్చేసి వాష్రూమ్స్ దగ్గర అయితే తీసుకోవద్దండి. కొంచెం నీట్గా అయితే ఈ రెసిడెన్సీ ఉంది. ఇక నా బెడ్ పైకి అయితే ఎక్కేసానండి. ఇంకా హ్యాపీగా నిద్రపోదాం అనేసి ప్రశాంతంగా అందరికీ గుడ్ నైట్ చెప్పేద్దాం అనేసి అయితే పడుకుంటున్నాను. కాకపోతే ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడిందండి. అసలు మ్యాటర్ ఏంటంటే మనకి దుప్పటి ఇచ్చారు, దిండి ఇచ్చారు, కాకపోతే దుప్పటి మొత్తం దుమ్మే. ఆ దిండు మొత్తం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ దుప్పటి కప్పుకుంటే మొత్తం దుమ్ము నోట్లోకో ముక్కులోకో పోతుందో తెలియడం లేదు, ఒకటే దగ్గు. ఇంకోటి కూడా ఉందండి దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే దుప్పటి మొత్తం బొక్కలే. దాంట్లో నుంచి మనం చూస్తుంటే రూమ్ మొత్తం కనిపిస్తుంది. సర్లేండి, కరెక్టేలేండి, బయట నుంచి గాలి వదలాలన్నా లేకపోతే లోపల ఉండే గాలి బయటికి పోవాలన్నా ఆ మాత్రం ఉండాలి. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే రూమ్లో ఒక ఫ్యాను, టీవీ, ఏసీ, ఇంతమంది పడుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటే గురకలు.
అవి సౌండ్లు కాదురా సామె, ఆ సౌండ్ ఒకసారి అయితే మీరు కూడా వినండి నాయన, మీకు వినిపిస్తుందేమో. ఆయనే మహానుభావుడు. తిరిగి చూసేటప్పటికి నాకైతే పొద్దునైపోయిందండి. దయచేసి రాత్రి నీకు ఎలా గడిచిందని మాత్రం ఎవ్వరూ అడగద్దు, ఎందుకంటే ఆ రాత్రి నేను మర్చిపోలేను కాబట్టి. ఇకపోతే ఇక్కడ పడుకొని ఉండే వాళ్ళందరూ డ్రైవర్లు అండి, కార్ డ్రైవర్లు. నైట్ అంతా నైట్ డ్యూటీ చేసి కొండపైకి తిరిగి వచ్చేటప్పటికి ఇలా పడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది డ్రైవర్సే ఎక్కువగా ఉన్నారు. సో మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి తీసుకోండి. ఇలా అయితే ఆన్లైన్లో అది ఇది అని ట్రై చేయొద్దు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం నీట్నెస్ అయితే చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడే మార్నింగ్ అయిపోయిందండి. రాత్రి అయితే పడుకునేసి ఇప్పుడే బయలుదేరుతున్నాను. మ్యాటర్ ఏంటంటే జెంట్స్కి అయితే ఇలా ఉంటుందండి. నైట్ అయితే మాత్రం లేడీస్ అయితే అంత సేఫ్ కాదు. సో వాళ్ళకి ఇంకెక్కడైనా ఉన్నాయేమో అనేసి అడిగాను, ఎక్కడా లేవంట. నైట్ టైం అయితే మీకు చూపించాను, డే టైం కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది అనేసి. ఇప్పుడు వచ్చేసి సింగిల్ ప్యాటిన్ రూమ్స్ అంటున్నారు. ఒకప్పట్లో అయితే మడత మంచాలు, అప్పుడైతే 100 రూపాయలు అండి. ఇప్పుడైతే నైట్ అయితే 150 తీసుకుంటున్నారు. డే టైం కూడా తీసుకుంటున్నారు, కాకపోతే అప్పుడు వచ్చి 100 రూపాయలు. డే అయితే 100, నైట్ అయితే 150.